విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ఆటో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ తన సొంత నిధులతో 3 ఆటో కార్మికులకు 3 ఆటోలు అందజేశారు. సితారా జంక్షన్లోని టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ విజయదుర్గ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కు చెందిన 44వ డివిజన్ కు చెందిన తమ్మ పవన్ కుమార్, 45వ డివిజన్ కు చెందిన చింత వెంకటనారాయణ, ఎండీ జాఫర్ భాషలకు ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేరి, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా పాల్గొన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీరు కూడా డబ్బులు పాడు చేయకుండా చక్కగా ఆ బ్యాంకు లోన్లు కానీ కట్టగలిగితే మళ్ళీ మీకు లోన్లు ఇతర వ్యాపారాలకి లోన్లు ఇస్తారు. ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు చేపట్టడం అందరికి కూడా ఆనందం, అలాగే హర్షణీయం కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాకముందు చేయడం వేరు, అయిన తర్వాత చేయడం వేరు. అయిన తర్వాత మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు అనిపిస్తుంది. మన రంజాన్ పాప, మన పతావల గారు రంజాన్ పాప ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఇది వీళ్ళకి ఎంతో డబ్బు అయింది. అయినా సరే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆసరా నిలబడాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, పేదవాడికి ఆర్థిక చేయూతనివ్వడం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో మొదటి ట్రిప్పుగా 150 ఆటోలకి 40,000 రూపాయలు చొప్పున తనే డౌన్ పేమెంట్ కట్టి వాళ్ళ కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేసీఆర్ చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, ఈ బాధితులకు సాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ, ఫీజులు కానీ, అట్లాగే వైద్య నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళకు కూడా తను చేయగలిగిన మేరకు చేస్తూ ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజలు 2,85,000 మెజార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకే కాదు అండగా ఉంటూ నాయకులందరినీ కలుపుకొని ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నటువంటి చిన్ని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకన్న గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఇవాళ 150 మంది వాళ్ళు కరెక్ట్. ఈరోజు మొదటి రోజు రంజాన్ ప్రారంభం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేసీఆర్ శివనాథ్ చిన్ని గారి యొక్క సారథ్యంలో మన పశ్చిమ నియోజకవర్గం నాయకులు, అలాగే మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న గారు, అలాగే దూదేకుల కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మీరా గారు, అలాగే ఫతావుల్లా గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఏదైతే ఆశయాల మీద కలుస్తున్నారో అదే ఆశయాల్ని కొనసాగించడానికి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలో అత్యధిక మెజారిటీ ఆయన పొంది మళ్ళీ ఆ ప్రజల హృదయాల్లో గెలుచుకోవాలని చెప్పి చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన అందరూ తెలుసు రాజకీయాలకు రాకముందు ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి మేము అందరూ వివరించాల్సిన అంశాలు ఉన్నాయి. కానీ అది గెలిచిన తర్వాత కూడా నాయకులు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి మా ఎంపీ గారు ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో